Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. సో మనందరికీ తెలుసు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ కెరీర్కి అవసరమైన ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది రిక్రూట్మెంట్స్ కానివ్వండి, ఎటువంటి అప్డేట్స్ కానివ్వండి, ఎటువంటి అప్డేట్స్ అయినా కానీ మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేబీ ఇది మనకు సంబంధించింది కాదరా బాబు అనుకునే వీడియో అప్పుడే ఇమీడియట్గా వెళ్ళిపోతున్నారు. దట్ ఇస్ నాట్ ద రైట్ వే. ఓకే, సో మనం చెప్తున్న దాంట్లో త్రో గేట్ రిక్రూట్మెంట్ చెప్తున్నాం, వితౌట్ గేట్ రిక్రూట్మెంట్ చెప్తున్నాం, లైక్ గ్రాడ్యుయేషన్ బేస్ చేసుకున్న సపరేట్ ఆర్గనైజేషన్స్ రిక్రూట్మెంట్ మనం చెప్పడం జరుగుతుంది. విత్ రెస్పెక్ట్ టు డిప్లొమా బేస్ చేసుకుని కూడా మన టెక్నికల్ అన్నీ కూడా టెక్నికల్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ మనం మాట్లాడుతున్నాం. సో మనం మాట్లాడబోయే వీడియో వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్ నాట్ అనేది నువ్వు డిసైడ్ అవుతావు. ఫస్ట్ డిసైడ్ అయ్యి దాన్ని ప్రొసీడ్ అవుతున్నావు. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు గేట్ మీరు క్వాలిఫై కాలేదు, ఫ్యూచర్లో గేట్ అనే ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారు. సో త్రో గేట్ని కూడా వీడియో చూడండి, చూస్తే దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, ఎంత ప్యాకేజ్ ఉండబోతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఎవ్రీ వీడియో ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఇన్ ఈదర్ వే. ఫ్యూచర్లో అట్లీస్ట్ ప్లాన్ చేసుకుంటే దానికన్నా యూజ్ అవుతుంది. కాబట్టి మొత్తం చూడడానికి ట్రై చేయండి. సార్ మీరు చెప్తుంది వేరే బ్రాంచెస్ సార్, నేను చూడొచ్చలేదంటే చూడండి, తప్పేముంది. జస్ట్ నో అబౌట్ ఇన్ఫర్మేషన్. ఒక ఆర్గనైజేషన్లో పిఎస్సీస్లలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయి, మనం చెప్తున్న రిక్రూట్మెంట్లో ఎలా ఉండబోతుంది, అదే కంపెనీలో అదే ఆర్గనైజేషన్లో మనకు వస్తే మీకు కూడా ఆపర్చునిటీ వస్తుంది. ఓకే రైట్. ఎనీవే, before going to dive into the video, I'm requesting everyone to like the video and subscribe our YouTube channel Space Engineering Academy, and requesting again everyone to just share in educational groups like your near and dear ones. మీకు తెలిసిన ఎడ్యుకేషన్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఈ రిక్రూట్మెంట్ అవసరపడే వాళ్ళు ఉంటారు, అండ్ టైం బేస్డ్ వాళ్ళకు రీచ్ అవ్వకపోతే వాళ్ళు అప్లై చేసుకోలేరు. ఓకే, బట్ ఎనీవే, దిస్ ఈస్ ద రిక్రూట్మెంట్ గివన్ బై ద వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. It is working under the Ministry of Road Transport and Highways. So this recruitment is particularly through GATE 2024. ముందే చెప్తున్నాను, గేట్ ద్వారా గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. సరే, నేను గేట్ క్వాలిఫైగా చూడొచ్చా సార్? చూడండి, తప్పేముంది. ఎంత ప్యాకేజ్ ఉండబోతుంది, ఎంత పే స్కేల్ ఉంటుంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎట్లా ఫ్యూచర్లో నువ్వు అవుతే ఎట్లా అప్లై చేసుకోవాలి, నీకు ఐడియా వస్తుంది కదా. మనందరికీ తెలుసు, లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా ఆర్ రిక్రూటింగ్ త్రూ గేట్. ఎనీవే, కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ బిహెచ్ఎల్ కానీ ఓఎన్జీసీ ఇప్పుడు గేట్ కాకుండా మళ్ళీ సపరేట్గా వాళ్ళు కండక్ట్ చేసుకుంటున్నారు. బట్ వాట్ ఎవర్ మే బీ ద రీజన్, సో అవి ఒక 2-3 అయిపోయినా కానీ హ్యాండ్ఫుల్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఇంకా గేట్ ద్వారానే ఉన్నాయి. చాలా ఆర్గనైజేషన్స్ ఇంకా గేట్ ద్వారానే రిక్రూట్ చేస్తూ ఉన్నాయి. నాట్ ఓన్లీ సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా గేట్ ద్వారా రిక్రూట్ చేయడానికి విల్లింగ్గా ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఏ ఎవర్ గ్రీన్ ప్రాసెస్. గేట్ ద్వారా వెళ్ళిపోతే మొత్తం అనే ఒక మిత్లోకి మీరు వెళ్ళకండి దయచేసి. ఎనీవే, మీరు గేట్ ప్రిపేర్ అయితే అదర్ ఎగ్జామ్స్ కూడా ఈజీగా వాళ్ళు సపరేట్గా ఆర్గనైజేషన్ పెడుతున్న ఎగ్జామ్స్ కూడా మీరు ఈజీగా రాసుకోవచ్చు. సో దిస్ వాజ్ ద రిక్రూట్మెంట్ ఎస్పెషల్లీ ఫర్ ద సివిల్ బ్రాంచ్. ఓకే, 60 పోస్ట్స్ ఉన్నాయి. ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్కి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అప్లికేషన్స్. 60 పోస్ట్లో 10% పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకి 10% అంటే 6 వేకెన్సీస్ వాళ్ళకు ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి చూసుకుంటే 26 అన్రిజర్వ్డ్, SC 9, ST 4, OBC 13, EWS 8. Overall we can say 60 posts. In this 10% of the post for person with a benchmark disability. Okay, deputy manager for technical, those who are studied civil in BE or BTech and have a proper score in GATE 2024 can apply this recruitment, right? So let me go the further details here. Deputy manager technical 30 years దాటకుండా ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. ఫస్ట్ కండిషన్ అయితే దీనికి కూడా రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి, మనం మాట్లాడతాను. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ చెప్పాను ఆల్రెడీ, బీటెక్ ఆర్ బీఈ మీరు సివిల్లో చేసి ఉండాలి. రిక్రూట్మెంట్ క్రైటీరియా ఖచ్చితంగా మీకు గేట్ సివిల్ పేపర్ సిఈ పేపర్లో వ్యాలిడ్ స్కోర్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 30 దాటిన వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలిసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. ఫ్యూచర్లో మీరు ఏదో వర్క్ చేస్తూ 30 years తర్వాత అప్లై చేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మేబీ మీరు అదే ఏజ్లో ఉంటే మీకు తెలియాలిగా అట్లీస్ట్ ఇది. నెక్స్ట్ టైం మీరు అప్లై చేద్దాం అనుకుంటారు, మీ ఏజ్ క్రైటీరియా తెలుసుకోవాలి కదా, రైట్? సో చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, దాన్ని బట్టి నేను ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. SC ST ఫర్ ద 5 years రిలాక్సేషన్, 30+5 35 years. అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంది, దట్టు నాన్ క్రిమినల్ అని అనుకోవచ్చు మనం. ఇది 30+3 33 years వరకు ఉంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ 3 కేటగిరీ, SC STకి అయితే 15, ఓబీసీకి అయితే 13, జనరల్కి అయితే 10. అంటే 30+ years మీరు యాడ్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్కి 5 years. ఇట్లాంటి రిలాక్సేషన్స్ ఉంటాయి. ఇది మైండ్లో పెట్టుకున్నప్పుడు నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. నీకు అవకాశం లేదు అనుకోవడానికి లేదు. 30 years దాటిన వాళ్ళు కూడా ఇలాంటి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనం మాట్లాడుకున్నాం. బీటెక్ ఆర్ బీఈ ఉండాలి, గేట్ స్కోర్ కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇక్కడ మీరు ఏదైనా కమ్యూనిటీ సర్టిఫికేట్ రిలాక్సేషన్ మీకు కావాలనుకుంటున్నారు, వెదర్ యూఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ ఎనీ కమ్యూనిటీ స్టూడెంట్ కావాలనుకుంటే రీసెంట్ ఇయర్ 24-25 ఫిజికల్ ఇయర్ ఉంది కదా, ఫైనాన్షియల్ ఇయర్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళైతే ఇన్ఫామ్ చేస్తున్నారు. ఓకే రైట్. ఇంకా ఫర్దర్గా వెళ్తే ఒకవేళ కనుక మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ కనుక ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితులలో మిమ్మల్ని రిజర్వ్డ్ పోస్టులకు మాత్రం కన్సిడర్ చేయరంట. జస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉన్న పోస్టుకు మాత్రమే మిమ్మల్ని కన్సిడర్ చేసి ఇన్వైట్ చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది, మళ్ళీ ఏం ఎగ్జామ్ పెట్టారో తలుచుకోలేదు వాళ్ళు. బేస్డ్ ఆన్ యువర్ గేట్ స్కోర్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఇంటర్వ్యూ. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి ఇంటర్వ్యూ సెలెక్షన్ అనేది వాళ్ళు చూజ్ చేసుకుంటారనే విషయాన్ని చెప్తున్నారు. సెలెక్షన్ ప్రాసెస్ యాజ్ ఐ జస్ట్ నౌ టోల్డ్ యూ, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గేట్ 2024 స్కోర్స్ ఆన్ సివిల్ ఇంజనీరింగ్. ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు, అది మాత్రం క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ ఇద్దరికి సేమ్ ఉంటే, సేమ్ స్కోర్ సేమ్ ర్యాంక్ ఉంటే డెఫినెట్గా ఎవరైతే ఓల్డర్గా ఉంటారో, ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ముందు ఉంటుందో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్లు కూడా సేమ్ ఉంటే దెన్ an interesting selection process is given here. Okay, in the case of direct recruitment made by the authority, the merit of the candidate having same rank in the merit list shall be determined on the basis of a date of birth. Date of birth అని చెప్పాను ఆల్రెడీ. The person born earlier shall be placed higher in the merit list. మెరిట్ లిస్ట్లో కొద్ది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని పెట్టుకోవడానికి ట్రై చేస్తారని చెప్తున్నారు. ఇఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సచ్ క్యాండిడేట్ ఈజ్ ఆల్సో సేమ్, ఇద్దరు కూడా సేమ్ ఏజ్ అయి ఉంటే ద మెరిట్ షెల్ బి డిటర్మైన్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆఫ్ దేర్ ఇనీషియల్ నేమ్స్. చూడండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. ఇద్దరు అప్లై చేశారు, ఇద్దరు స్కోర్స్ సేమ్ ఉన్నాయి, ర్యాంక్స్ సేమ్ ఉన్నాయి, దాంతోపాటు ఇద్దరు ఏజ్ సేమ్ ఉంది. అలాంటి కండిషన్లో ఎవడి పేర్లో అయితే ఆల్ఫాబెట్లలో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఆల్ఫాబెట్ ముందు వస్తుందో వాడిని తీసుకుంటారంట. ఇలాంటి ప్రాసెస్లు ఉంటాయి, తెలుసుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుందని నా ఉద్దేశం. సెలెక్ట్ అయిన తర్వాత మీకు సర్వీస్ బాండ్ అయితే ఉంది. నేను ఫస్ట్ పే స్కేల్ గురించి మాట్లాడాను అనుకుంటున్నాను. ఒకసారి పే స్కేల్ గురించి నేను రివైజ్ చేస్తాను. ఇక్కడ వెరీ గుడ్ పే స్కేల్ హియర్, 56,100 to 1,77,500. మినిమమ్ ఆఫ్ 1 lakh salary నీకు ఎవరీ టూ ఇన్ ద జాయినింగ్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ అండ్ అరౌండ్ 1 lakh salary. సో ఈ పే స్కేల్తో మీకు రాబోతుంది. 7th పే కమిషన్, మళ్ళీ 8th పే కమిషన్ అయితే యూఆర్ గోయింగ్ టు మల్టిప్లై 2.3 to 2.8 factor. This is going to be golden opportunity those who qualified in the GATE civil paper. Interview crack చేస్తే you are going to be there in one of the prestigious organization, that is a National Highway Authority of India. మనందరికీ తెలుసు నితిన్ గడ్కరీ ఎంత ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నాడో, అవునా కదా, మనందరం చూస్తున్నాం. సో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఈ ఆర్గనైజేషన్ ఫ్యూచర్లో చాలా ఇనిషియేటివ్ తీసుకోబోతుంది, ఆపర్చునిటీస్ పెరగబోతున్నాయి, గ్రోత్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి దయచేసి. ఓకే రైట్. సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీరు సర్వీస్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. 5 lakh సర్వీస్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఏంటంటే మినిమం 3 years నేను వర్క్ చేస్తాను కంపెనీతో అని ఒక అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 years లోపు మీరు టర్మినేట్ అయినా వాళ్ళు టర్మినేట్ చేసినా 5 lakh rupees అయితే పే చేయాలి. ఒకవేళ టర్మినేట్ మీరు ఇండివిజువల్గా మీ సెల్ఫ్గా అవ్వలేదు, వాళ్ళు కూడా ఎటువంటి టర్మినేషన్ చేయలేదు అనుకుంటే ఎటువంటి బాండ్ సర్వీస్ బాండ్కి సంబంధించిన అమౌంట్ కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎట్లా అప్లై చేయాలి సార్? వెరీ సింపుల్. www.nha.gov.inకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత రిక్రూట్ అబౌట్ అస్లో రిక్రూట్మెంట్ వేకెన్సీస్ కరెంట్లోకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసుకొని చదువుకోండి ఒకసారి. అట్లా ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళిపోయి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫోటో కాపీ 1 MB లోపు ఉండాలి, ఈ ఫార్మాట్స్లో ఉండొచ్చు. అట్లా సిగ్నేచర్ 1 MB లోపు ఉండాలి, ఈ ఫార్మాట్స్లో ఉండొచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ 2 MB లోపు ఉండొచ్చు PDF ఫార్మాట్లో. అండ్ క్యాస్ట్ ఏదైతే మీకు ఉందో రిజర్వేషన్ పొందాలనుకుంటున్నారో దానికి సంబంధించి PDF ఫార్మాట్లో 2 MB లోపు చేయాలి. అట్లాగే సర్టిఫికేట్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ పాసింగ్ డిగ్రీ, నువ్వు బీటెక్ పాస్ అయ్యావు, అరే BE పాస్ అయ్యావు, గ్రాడ్యుయేషన్ చేసావు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసి ఏదైతే మీ సర్టిఫికేట్ ఉంటుందో CMM కానివ్వండి, OD కానివ్వండి, అది PDF ఫార్మేట్లో 2 MB లోపు ఉండాలి. ఓకే, గేట్ స్కోర్ కార్డ్ PDF ఫార్మేట్లో ఉండాలి. గేట్ 2024 వాళ్ళే, మళ్ళీ 23కి ఈ ఆర్గనైజేషన్ రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది PDF ఫార్మేట్లో 2 MB లోపు ఉండాలి. ఇట్లా మీరు అప్లై చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకుంటే క్లిక్ చేసేసి ఇది మీరు 24th 2nd యాజ్ ఆఫ్ నౌ ఫిబ్రవరి 24th వరకు అయితే మీరు అప్లై చేయొచ్చు అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఇంకేమన్నా దీనికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ కానీ ఉంటే వాళ్ళు ఫర్దర్గా ఇన్ఫామ్ చేస్తారు. అయితే మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు అప్లికేషన్ అక్నాలజ్మెంట్ వస్తుంది, అది మాత్రం మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. మీ మెయిల్ కూడా వస్తుంది, దాన్ని ఫ్యూచర్ రిఫరెన్స్లో మీకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకేవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఏనా, కాకపోతే మీరు లాస్ట్లో మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు IT డిపార్ట్మెంట్
ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించిన కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు మీరు కమ్యూనికేట్ అవ్వడానికి. టెలిఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ, ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఓకే, వర్కింగ్ అవర్స్లో కాల్ చేయడానికి ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు, ఈమెయిల్ ఐడి కెన్ డ్రాప్ ఇన్ మెయిల్ దేర్, దే విల్ గివ్ యూ ప్రాపర్ రిప్లై ఫర్ దట్. చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఏమని చెప్పాలి, డిప్యూటీ మేనేజర్ ఆఫ్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద సివిల్ అని మెన్షన్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, డోంట్ వరీ గాయస్, చాలామంది గేట్ నుంచి చాలా ఆర్గనైజేషన్ బయటికి వెళ్ళిపోతున్నాయి, ఇంకా గేట్ ద్వారా ఎటువంటి రిక్రూట్మెంట్ ఉండవేమో అనే ఆలోచనతో ఉన్నారు. బట్ ఏమీ లేవు, గేట్ ద్వారా రిక్రూట్మెంట్స్ ఉండబోతున్నాయి, సపరేట్గా కూడా ఉండబోతున్నాయి. రిమెంబర్ వాట్ ఎవర్ మే బి ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ గ్రాడ్యుయేషన్, ద సిలబస్ ఇస్ ఇన్ అండ్ అరౌండ్ గేట్ సిలబస్ ఓన్లీ. ఓకే, కాబట్టి ప్రిపేర్ వెల్ ఫర్ ద గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈవెన్ దో గేట్ ప్రిపేర్ అయిన వాళ్ళకి స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. రైట్, వీ ఆల్ నో దట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై, టేక్ కేర్.